జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో ఆ పార్టీకి త్వరలో మరిన్ని కష్టాలు ముంచుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంలోనే గులాబీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొందట. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నాటి నుండి గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యత చిన్నదొర కేటీఆర్ భుజాల మీద వేసుకున్నప్పటికీ అక్కడ బీఆర్ఎస్ ఓటమి పాలు కావడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఇకపై పార్టీని పట్టించుకుంటారా లేదా అన్నది పార్టీ ముఖ్య నేతలలో జరుగుతున్న చర్చ. మరోవైపు కేటీఆర్ నాయకత్వంలో ఉప ఎన్నికలో ఓడిపోవడం కేటీఆర్ ను ఒక ఫెయిల్యూర్ లీడర్ గా నిలబెట్టింది. ఈ క్రమంలో కేటీఆర్ ని నమ్ముకుంటే రాజకీయాల్లో నట్టేట మునుగుతామా అన్న చర్చ కారు పార్టీలో జోరుగా జరుగుతోంది. ఇప్పటికే 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చి కాంగ్రెస్ గుట్టుకి చేరిన విషయం తెలిసిందే. అయితే తాజా రాజకీయ పరిణామాలతో మరో 8 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు వార్తలు కోడైకొస్తున్నాయి. ఈ నేతలు ఎప్పటి నుంచో ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉన్నట్టుగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా ఈ నేతలు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత పెరుగుతుందని భావిస్తున్న క్రమంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళితే భవిష్యత్తులో ఇబ్బంది పడతామేమో అన్న ఆలోచనతో పార్టీ మారకుండా ఇప్పటి వరకు ఆగిపోయిన నేతలు తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇచ్చిన తీర్పుతో ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ లేదన్న విషయాన్ని గుర్తించిన సదరు నేతలు పార్టీ మారాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత పలువురు అధికార పార్టీ మారే తమ ఆలోచనకు సంబంధించి సంకేతాలు పంపుతున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 8 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే గనక జరిగితే గులాబీ అధినేత కేసీఆర్ కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకు వారెవరో తెలియాల్సి ఉంది. మరోవైపు ఇక 2 రోజుల క్రితం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కలిశారు. ఈ సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారన్న విషయం పైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇదే జరిగితే కేసీఆర్ పార్టీకి ఊహించని దెబ్బ తగిలినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.